ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రాజ్ అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. రాజ్ చిన్న మరియు పెద్ద అన్ని జీవుల పట్ల దయతో ప్రసిద్ధి చెందాడు. ఒక మండుతున్న వేసవి రోజున రాజ్ తన పొలాల్లో శ్రమిస్తున్నప్పుడు అతడు గాయపడిన పాముపై పడ్డాడు. కనికరంతో నిండిన రాజ్ పాము యొక్క గాయాలను జాగ్రత్తగా చూసుకున్నాడు. సున్నితమైన సంరక్షణ మరియు పోషణతో దానిని ఆరోగ్యానికి తిరిగి అందించాడు. రాజ్ దయకు కృతజ్ఞతతో పాము తన రుణాన్ని ఏదో ఒక రోజు తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. నెలలు గడిచాయి. పాము రైతు పొలాల్లో నివాసం ఏర్పరుచుకుంది. చీడపీడలను అరికట్టడంతో పాటు రాజ్కు సమృద్ధిగా పంట పండేలా చేసింది. రోజురోజుకు వారి బంధం మరింత బలపడుతుంది మరియు రాజ్ పామును ప్రియమైన స్నేహితుడిగా భావించాడు. అయితే ఒక అదృష్టకరమైన రోజు గ్రామం గుండా వెళుతున్న ప్రయాణికుల బృందం పామును గమనించి దాని అరుదైన మరియు విలువైన చర్మాన్ని గుర్తించింది. దురాశతో ప్రలోభాలకు లోనైన వారు పామును భారీ ధరకు కొనుగోలు చేసేందుకు రాజ్ను సంప్రదించారు. తన హృదయం యొక్క హెచ్చరికలను పట్టించుకోకుండా రాజ్ సంపద యొక్క ఆకర్షణతో అంధుడై అంగీకరించాడు. ప్రయాణికులు పామును తీసుకెళ్లడంతో రాజ్ చాలా ఆలస్యంగా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. రోజులు వారాలుగా మారాయి. పాము రక్షణ లేకుండా రాజ్ పొలాలు ఎండిపోవడం ప్రారంభించాయి. తన తెలివి తక్కువతనాన్ని రద్దు చేయాలనే కోరికతో రాజ్ తన కోల్పోయిన స్నేహితుడి కోసం ఎత్తు మరియు తక్కువ వెతికాడు, కానీ ఫలించలేదు. చివరికి రాజ్ ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. నిజమైన స్నేహాన్ని కొనడం లేదా అమ్మడం సాధ్యం కాదు, మరియు ప్రపంచంలోని అన్ని సంపదల కంటే విశ్వాసం మరియు విధేయత విలువైనవి. గ్రామంలో మరొక రోజు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు రాజ్ స్నేహ బంధాలను కాపాడుతారని ప్రతిజ్ఞ చేశాడు, ఎందుకంటే అవి జీవితానికి నిజమైన సంపద. మరియు పాము పోయినప్పటికీ దాని జ్ఞాపకశక్తి దురాశ యొక్క ధర మరియు కరుణ యొక్క శక్తిని గుర్తుచేస్తుంది.